రఘురామకృష్ణంరాజు అనేటువంటి వ్యక్తి నాకు తెలిసి ఒక 60 నుంచి 70 యూట్యూబ్ లింక్స్ అలాంగ్ విత్ మెటీరియల్ we made a complaint to Honorable His Excellency, Her Excellency President of India. I am very happy to say and share to the public. రాష్ట్రపతి కార్యాలయం చీఫ్ సెక్రటరీ ఆంధ్రప్రదేశ్కి రాష్ట్రపతి కార్యాలయం పంపించింది ఈ లెటర్ పంపించి ఈ లెటర్లో రాష్ట్రపతి కార్యాలయం చెప్పింది ఏంటి అంటే చీఫ్ సెక్రటరీని ఇమ్మీడియట్గా ఎంక్వైరీ చేసి దీని మీద ఇచ్చినటువంటి రిపోర్ట్ మీద యాక్షన్ తీసుకోమని చెప్పేసి చీఫ్ సెక్రటరీ కార్యాలయానికి నిన్న రాష్ట్రపతి ఉత్తర్వులు ఇచ్చారు. సో ఈ రాష్ట్రపతి ఉత్తర్వులు నేను మీకు ఎందుకు చూపిస్తున్నానంటే భారతదేశ అత్యున్నతమైనటువంటి పదవి ఉన్న ఒకే ఒక్క వ్యక్తి రాష్ట్రపతి. ఈరోజు ఒక స్పీకర్ పదవికి ఉన్నటువంటి ఔన్నత్యాన్ని తీసివేసి ఈ ఔన్నత్యాన్ని స్పీకర్ పదవికి ఉన్నటువంటి ఔన్నత్యాన్ని కాదని ఈ విధంగా ఒక స్ట్రీట్ లీడర్ లాగా ఒక రాజ్యాంగ పదవికి ఉన్నటువంటి ఔన్నత్యాన్ని తీసివేసేటువంటి విధానంలో గౌరవ డిప్యూటీ స్పీకర్ గారు గౌరవ స్పీకర్ గారు కూడా నేను అయ్యన్న పాత్రుడు గారు చెప్తున్నా, అయ్యన్న పాత్రుడు గారు మీరు కూడా కొంత రిస్ట్రెయింట్గా ఉండాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది. పొలిటికల్ డిబేట్లో పొలిటికల్ స్పీచెస్ మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా నేను అయితే చెప్తున్నాను, వీఆర్ గోయింగ్ టు అప్రోచ్ ది హైకోర్ట్ అండ్ సుప్రీంకోర్ట్. ఖచ్చితంగా వీఆర్ గోయింగ్ టు సెట్ ఎ ప్రెసిడెంట్. రఘురామకృష్ణరాజు గారికి ఒక థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే భారతదేశంలో ఇప్పటిదాకా స్పీకరు డిప్యూటీ స్పీకర్ ఎలా ఉండాలి అనే దాని మీద ఒక చట్టం లేదు. వాళ్ళు ఎట్లయినా ఉండొచ్చు, కానీ కొన్ని ప్రెసిడెంట్స్ ఉన్నాయి. ఏమంటే ఆ ప్రెసిడెంట్స్ అంటే న్యూట్రల్గా ఉండాలి, స్పీకర్ అనేవాడు ఒక పార్టీకి సపోర్ట్ చేయకూడదు అని. మీ పుణ్యమాని నేను లెజిస్లేటివ్ అసెంబ్లీకి ఒక ఆర్టీఐ వేశాను, రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద. ఈ రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద వేసినటువంటి ఆర్టీఐలో నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే the secretariat has not received any communication from honorable speaker and honorable deputy speaker regarding resignation from the membership of their respective political parties. రఘురామకృష్ణరాజు గారు ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ మెంబరే. అంటే స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు కూడా ఈరోజు వరకు తెలుగుదేశం పార్టీ మెంబరే. నేను ఒకటి అడుగుతున్నా, మీరు తెలుగుదేశం పార్టీ మెంబర్షిప్కి రిజిగ్నేషన్ చేశారో లేదో నాకు తెలియదు. యాజ్ పర్ స్పీకర్ అసెంబ్లీ రికార్డ్స్ ప్రకారం అయితే నాకు ఇచ్చినటువంటి అసెంబ్లీ రికార్డ్స్ ఇది ఇచ్చింది పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ అండ్ డిప్యూటీ సెక్రటరీ అండర్ రైట్ టు ఇన్ఫర్మేషన్ అట్ ఏపీ లెజిస్లేటివ్ సెక్రటేరియట్ డేటెడ్ 22/12/2025. గత వారం నాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ సెక్రటేరియట్ రికార్డ్స్ ప్రకారం. బహుశా మీరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సబ్మిట్ చేసి ఉంటారో నాకైతే తెలియదు. యాజ్ ఆన్ టుడే ఒక స్పీకర్ డిప్యూటీ స్పీకర్ పదవిలో కూర్చుంటున్న మీరు తెలుగుదేశం కార్యకర్తలు, పసుపు చొక్కా మాత్రమే వేసుకోవటం లేదు కానీ మీరు తెలుగుదేశం కార్యకర్తలు. బికాస్ తెలుగుదేశానికి మీరు రిజైన్ చేయలేదు అని అసెంబ్లీ కార్యాలయం చెప్తుంది. మీరు ప్రెస్ మీట్లో ఏం చెప్పారు? ఆల్రెడీ నేను మెంబర్షిప్కి ఎప్పుడో రిజిగ్నేషన్ చేసేసానని. మరి రిజిగ్నేషన్ చేసి తీసుకెళ్ళి దిండి కింద పెట్టుకున్నారా? ఆఫీసులో పెట్టి తాళం వేసుకున్నారా? స్పీకర్ రికార్డ్స్కి మీరు ఇవ్వాలి కదా, సెక్రటేరియట్ కార్యాలయానికి ఇవ్వాలి కదా, స్పీకర్ కార్యాలయానికి ఇవ్వాలి కదా. వీఆర్ నాట్ బిలాంగ్ టు ఎనీ పొలిటికల్ పార్టీ అని. సో మీరు ఆ స్పీకర్ డిప్యూటీ స్పీకర్ పదవిలో కూర్చోవటం, పార్టీ మెంబర్షిప్కి రెసిగ్నేషన్ చేయకుండా మొరాలిటీ లీగాలిటీ గురించి నేను మాట్లాడితే లీగాలిటీ విల్ ఫిక్స్ ఇట్, నో డౌట్. 10th షెడ్యూల్లో మీకు ఫిక్స్ చేయొచ్చా వద్దా, మీరు రిజైన్ చేయాలా వద్దా, 10th షెడ్యూల్ ఏం చెప్తుంది అనేది వీ విల్ గో టు కోర్ట్ ఆఫ్ లా, అందులో డౌటే లేదు. కోర్టు విల్ డిసైడ్. అండ్ మీ పుణ్యమాని ఇంకోటి జరిగింది ఏంటంటే దేర్ ఈజ్ నో సపరేట్ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఫర్ హానరబుల్ స్పీకర్ అండ్ హానరబుల్ డిప్యూటీ స్పీకర్ రిస్ట్రిక్టింగ్ దెమ్ ఫ్రమ్ ఎక్స్ప్రెసింగ్ పొలిటికల్ ఒపీనియన్స్ ఇన్ పబ్లిక్ డిబేట్స్ అండ్ పబ్లిక్ ప్లాట్ఫామ్స్. ఈ పాయింట్ వరకు మీరు కరెక్టు. స్పీకర్ డిప్యూటీ స్పీకరు పొలిటికల్ స్పీచెస్ ఇవ్వచ్చా అనే దాని మీద మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ లేదు. సో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ లేదు కానీ మీ ఇష్టం వచ్చినట్టు మీరు భోగు నా కొడుకులారా, ఆ నా కొడుకులారా, ఈ నా కొడుకులారా అని రెచ్చిపోతున్నారు. సో ఈ విషయంలో కూడా రేపు సుప్రీంకోర్టులో హైకోర్టులో మీ పుణ్యమాని దేశం మొత్తం ఒక చట్టం వస్తుంది. సో మీరు దేశం మొత్తం ఒక చట్టం రావడానికి ఆద్యులు కాబోతున్నారు. ఎందుకంటే మేము ఈ పాయింట్ మీద కూడా వెళ్తాం. మీరు పెట్టిన వీడియోలు, మీరు వేసిన డ్యాన్సులు, మీరు వేసిన స్టెప్పులు, మీరు మాట్లాడిన మాటలు కంప్లీట్గా A to Z రికార్డు తీసుకెళ్ళి హైకోర్టు సుప్రీంకోర్టులో పెడతాం. మీకేముంది, హైకోర్టు సుప్రీంకోర్టు ఇది మీకు, హైకోర్టు సుప్రీంకోర్టు మీకు ఇది.
అఫ్కోర్స్ నాకు తెలిసి 2-3 రోజుల్లో మళ్ళీ మీరు ప్రెస్ మీట్కి వస్తారు. ప్రెస్ మీట్లో మీరు రాష్ట్రపతి కార్యాలయం కూడా ఏం పీకలేదు నన్నని అంటారని నేను అనుకుంటున్నా. ఎందుకంటే మనకి ఏ వ్యవస్థ అంటే కూడా గౌరవం లేదు, ఎవడన్నా భయం లేదు. ఎందుకు? డబ్బులు ఉన్నాయి, పవర్ ఉంది, దేన్నైనా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన అధికారం ఉన్న చతురత ఉంది. సో మీరు ఖచ్చితంగా నాకేమీ ఎవడేం పీకలేడు అంటారు. కానీ మీ దయ వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక మంచి భారతదేశం మొత్తానికి ఒక స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఇలా ఉండకూడదు అని మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ తీసుకురామని మేము హైకోర్టులో, సుప్రీంకోర్టులో కేసు వేస్తాం. బహుశా కేసులు వేస్తే వేసుకోండిరా, మీరేం పెగ్గలిగింది లేదు అంటారు. మీరు మీ కింద చాలా పెద్ద పెద్ద లాయర్లు ఉన్నారు కాబట్టి. కానీ ఏదో పేదవాళ్ళం, ఏదో చిన్నవాళ్ళం, ఏదో మీరు కన్ను ఎర్ర చేస్తే మేము బతకలేని వాళ్ళం, ఏదో పాత సూటు ఒకటి వేసుకొని కూర్చొని ఒక ప్రెస్ మీట్ పెట్టుకొని వెళ్ళిపోయి ఏదో చిన్న కేసులు వేసుకునేవాళ్ళం. ఆ కేసుతో ఏమవుతుందో చూడండి కొద్దిగా. ఇప్పుడు రేపొద్దున ప్రిన్సిపల్ సెక్రటరీ, చీఫ్ సెక్రటరీ పిలుస్తాడు మిమ్మల్ని ఖచ్చితంగా. సార్ ఏంటి రాష్ట్రపతి దగ్గర నుంచి వచ్చింది, మేము ఎంక్వైరీ చేయమని, మేమేం ఎంక్వైరీ చేయాలని. నేను కూడా 2-3 రోజుల్లో లెటర్ వస్తుంది నాకు కూడా. నేను కూడా మీరు మాట్లాడిన మాటలు, మీరు వేసిన డ్యాన్సులు, మీరు వేసిన స్టెప్పులు మొత్తం తీసుకెళ్ళి ఈయన దగ్గర పెడతా, చీఫ్ సెక్రటరీ దగ్గర పెడతాం. సార్ చీఫ్ సెక్రటరీ గారు ఇదిగో చూడండి, ఇదిగో ఇట్లా మాట్లాడుతున్నారు, ఈ విధంగా మాట్లాడుతుంటే డిప్యూటీ స్పీకర్ ఏంటి అని. వాళ్ళు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అన్నా పెట్టండి, మేము భరించలేకపోతున్నాం. లేదంటే స్పీకర్ పోస్ట్కి రిజైన్ చేసి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడండి, మాకేం అబ్జెక్షన్ లేదు. రోజు వెళ్ళి ABN ఛానల్లో, TV5 ఛానల్లో కూర్చోండి అని చెప్తాం. అటాక్ చేయటం మీ ఒక్కరికే వచ్చు, మాట్లాడటం మీ ఒక్కరికే వచ్చు, ప్రశ్నించడం మీ ఒక్కరికే వచ్చు, ట్విస్టింగ్ చేయడం మీ ఒక్కరికే వచ్చు, రచ్చబండలు పెట్టడం మీ ఒక్కరికే వచ్చు. అంటే రచ్చబండలు మీకంటే అద్భుతంగా పెట్టగలం సార్ మేము. కాకపోతే ఏంటి అంటే టార్గెటెడ్గా వెళ్ళటం కరెక్ట్ కాదు. ఇన్ ప్రిన్సిపల్ వెళ్ళాలి. మీరు చేస్తున్నది తప్పు, మీరు మాట్లాడుతుంది తప్పు, మీరు కూర్చున్న పదవికి మీరు ఇస్తున్న గౌరవం ఇవ్వటం లేదు. రాష్ట్ర ప్రజల్లో స్పీకర్ అంటే ఒక చులకన భావం వెళుతుంది, దాన్ని కరెక్ట్ చేసుకోండి అని చెప్తున్నాం. విన్నారు, లేకపోతే ప్రజలు నిర్ణయిస్తారు కదా రఘురామకృష్ణరాజు గారు. వాట్ ఈజ్ రాంగ్ ఇన్ దాట్? రేపు మీరు ఎమ్మెల్యేగా అవుతారా లేదా అనేది రేపు ప్రజలే నిర్ణయిస్తారు. ఒక కమ్యూనిటీ టార్గెట్ చేస్తే ప్రజలే నిర్ణయిస్తారు. సెక్యులర్ కంట్రీలో మీరు క్రిస్టియన్స్ మీద, ఎస్సీల మీద చేస్తున్న దారుణాలు చూస్తే ప్రజలే నిర్ణయిస్తారు. మీరు తలుచుకుంటే ఏంది మా మీద ఏదో అటాక్, మీరు తలుచుకుంటే ఎంతసేపు నా దెబ్బ ఎలా ఉంటుందో చూపించండి. మీ దెబ్బ ఎలా ఉంటుందో నేను చూస్తా. మీ ప్రతాపం మా ప్రతాపం చూసుకుందాం. మీరు అన్నారు కదా, చూసుకుందాం మీ ప్రతాపం మా ప్రతాపం. సో రఘురామకృష్ణరాజు గారి టాపిక్కి అంతటితో ఫుల్ స్టాప్ పెడదాం. వారు ఏం రెస్పాండ్ అవుతారో చూద్దాం. బట్ యాజ్ ఆన్ టుడే ఆనరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా హర్ ఎక్సలెన్స్ ఇచ్చారు కాబట్టి దాని మీద చీఫ్ సెక్రటరీ ఏం మాట్లాడతారో చూద్దాం. మేము కూడా మా పార్టీ ఖచ్చితంగా దీని మీద ప్రయత్నం చేస్తుంది. ఎయిదర్ రఘురామకృష్ణరాజు గారు యాజ్ పర్ ది ప్రొసీజర్, యాజ్ పర్ ది ట్రెడిషన్ ప్రకారం, ప్రెసిడెంట్స్ ప్రకారం ప్రాపర్గా ఉంటారా, లేదు అంటే వారి మీద మా న్యాయ పోరాటం, రాజకీయ పోరాటం మొదలవుద్దా, మీడియా పోరాటం మొదలవుద్దా లేదో చూద్దాం. దట్ ఈస్ వన్ ఇష్యూ.